ఎవడి రాముడు? అబ్బా వాడు ఒక మనిషి అని నేను చెప్పాగా, మళ్ళీ నీ క్వశ్చన్ ఏంటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్టడం గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడి రోడ్డు మీద చిత్తగొట్టి 8 బొంకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే వాడు దెబ్బతినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలుంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప హత్యలు చేయడం చేత కాదు. చేసి తీరాలని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఉదయించే సూర్యుని చూసి ముచ్చటపడే నేను మరొక రక్తమయానికి కారణం కాలేను. నువ్వు ఒప్పుకోవని ఊహించడం వల్లనే మా బాస్ నీకు ఫోటో చూపించమన్నాడు. ఈ ఫోటోలో ఉన్నది నీ తల్లి అని నీకు తెలుసు. మా ఆర్డర్ ఒప్పుకొని మరుక్షణమే నీ తల్లి మెడకు ఆనిచ్చిన తుపాకీ పేలుతుందని నీకు తెలుసు. చెప్పు, నీ తల్లి బ్రతకాలా చావాలా? నాకు బ్రతికించిన తల్లి బ్రతికి తీరాలి. అందుకే మీరు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నాను. పదండి. పద. సార్, శుభవార్త శుభవార్త. డిస్టర్బ్ చేయకు, ఆ వార్త ఏదో చెప్పాడు రాజాబాబు. సార్, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన క్యాబరే డాన్సర్ ఈమె ఏ హోటల్లో డాన్స్ చేస్తే ఆ హోటల్కి అదృష్టం పట్టినట్టు ఇప్పుడు మన హోటల్లో డాన్స్ చేయబోతుంది. మన పంట పడినట్టు. ఇది నా క్వశ్చన్, మీ ఆన్సర్ ఏమిటి? నువ్వు ఒట్టి పూలువి, చవటవి, చేతగాని సన్నాసివి. ఇది నా ఆన్సర్. కరెక్ట్ రాజాబాబు. ఎవరితో వచ్చి చిందులు వేస్తేనే మనకి కలిసి వస్తుందనుకోవడం కొత్త చవట లక్షణం. అది కాదు సార్, ఆమె వచ్చి రుణు దిగింది, మీరు వచ్చి ఒకసారి కలిస్తే అది ఫార్మాలిటీ. ఐ నో ఆల్ ద ఫార్మాలిటీస్. ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి చిచి నువ్వు వదిలి నువ్వు రాము. ఎస్ మిస్టర్ రాము, ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్ళి ఆవిడకి. అలాగే రాజా. మా తాతకి మనవణ్ణి, మంచోణ్ణి, మగవాణ్ణి. నా పేరు రాము, ఇంటి పేరు కత్తుల. మా అయ్య పేరు భీమన్న, మా తాత పేరు ధర్మన్న, మా ఊరి పేరు గదిలోకి వచ్చే ముందు ఏం చేయాలో తెలీదు? వచ్చే ముందు ఏం చేయాలో తెలియదు, వచ్చాక ఏం చేయాలో కూడా తెలియదు. మీరు చెప్తే చేసేస్తాను. రావటానికి ముందు తలుపులు తట్టాలి. మూసుంటే తట్టచ్చు, మీరే తెరిచుంచారు. ఇక తట్టడం దేనికి? పైగా తట్టాలన్న చేతులు ఖాళీగా లేవుగా. ఏమిటిది? తెలీదా? పూల బుక్కి అంటారు. అది తెలుసు. ఎవరు పంపారు? ఈ హోటల్ యజమాని గారు, మా అయ్యగారు అయిన రాజాబాబు గారు పంపారు. సభ్యత లేదనుకుంటాను. స్వయంగా తెచ్చివ్వక నౌకర్తో పంపాడు. నౌకర్తో పంపిన ఈ పువ్వులు పువ్వులుగానే ఉంటాయి, వీటి వాసన వాసనగానే ఉంటుంది. తీసుకోండి. పంపిస్తే ఈ పార్సిల్, ఈ ఉత్తరం నా తరఫున మీ యజమానికి ఇవ్వు. థ్యాంక్ యూ. రాజాబాబు, ప్యాకెట్ లోపల ముళ్ళ చెట్టు ఉంది. మరి ఈ ఉత్తరంలో ఏముందో చూడండి. జీవితం అనే తోటలో దేనికోసం వెతుక్కునే నాకు దొరికినవి ముళ్ళు. మీ దగ్గరున్న మీరు పంపించారు,
నా దగ్గర ఉన్నవి నేను పంపించాను. ఆశ, పన్ని, ఫ్యాంటాస్టిక్, చాలా విచిత్రమైన మనిషి. రాము, ఇంతకీ అమ్మాయి చూడటానికి ఎలా ఉంటుంది? చూడ్డానికి ఎలా ఎలా ఉంటుంది రాజబాబు? అయితే ఆ అమ్మాయిని చూడాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ అమ్మాయి డాన్స్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకి? రాత్రి 9 గంటలకు రాజబాబు. I want to kill you. I will kill you. బదలదు తగువు ఆఖరి నవ్వు ఇప్పుడే నవ్వు నా కౌగిలి దూకే పులి నా కౌగిలి దూకే పులి బదలదు తగువు ఆఖరి నవ్వు ఇప్పుడే నవ్వు నా కౌగిలి దూకే పులి నా కౌగిలి దూకే పులి బదలదు తగువు ఆఖరి నవ్వు ఇప్పుడే నవ్వు
అద్భుతం ఆశాదేవి, అద్భుతం. అందంతో బంధించేటువంటి ఇదే కాదు, అందంతో బంధించావు, నీ ఆటపాటలతో పిచ్చెక్కించేసావు. మా హార్టీ కంగ్రాచ్యులేషన్. పొగడకలతో పొంగిపోయే మనో దౌర్బల్యం నాకు లేదు. నో థ్యాంక్స్. దీపం లాంటి రూపం ఉన్న నీ ముఖానికి తాపం తప్ప కోపం సూటు కాదు. కమన్, నీ గది దాకా తోడొస్తాను. గది దాకా వచ్చిన వాళ్ళకి గది లోపలికి రావాలనిపించవచ్చు. అది నాకు ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ రైట్. నా ఇష్టం కోసం నీ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. బై బై, రేపు ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఏమిటి? అది తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి? జస్ట్ ఊరికే అడిగాను అంతే. ఊరికి కొత్తదాన్నైనా ఊరికే అడిగే ఇలాంటి ప్రశ్నలకు చాలా పాతదాన్ని. నేను ఇక్కడికి వచ్చింది పాటలు పాడడానికే కానీ ఏ సమయంలో ఏం చేస్తానో చెప్పడానికి కాదు. సరే, కనీసం వెళ్లే ముందు గుడ్ నైట్ అన్నా చెప్పొచ్చు కదా. రాబోయే రాత్రి మంచిదో చెడ్డదో తెలుసుకోకుండా గుడ్ నైట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆశాదేవి, రాజబాబు రాజబాబు, ఆడపిల్ల మాటలు ఐసు ముక్కల్లా ఉండాలి, కానీ ఈ పిల్ల మాటలు నిప్పు కణాల్లా ఉన్నాయి. బాబు, వేడికిపోయిన మీ మనసు మీద ఈ మందు నిడచలేదు. కొట్టేయండి. పదండి రాజబాబు. రాజబాబు, ఒక్క నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్లఫ తెలుసుకోరా డుంబకు. పదండి రాజబాబు. రాజబాబు, అర నిమిషం. ఓం హ్రీం లటాఫట్ లటాఫట్ లఫ్లఫ మూసుకోరా డుంబకు. రాము, ఇప్పుడు నువ్వు చదివిన మంత్రం ఏమిటి? చేతబడి చెరుపు చిల్లంగిలాంటికి ముందు చూపుతో చదివిన ముందు మంత్రం. పదండి రాజబాబు. ఓ, పదండి. గుడ్ అపిరెన్స్, గుడ్ డెకరేషన్, గుడ్ గర్ల్స్. గుడ్ ఈవినింగ్ ఏంజల్స్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?